కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. సామెతలు, జాతీయాలు కథల పరంపరలో ఈరోజు మీరు వినబోయే కథ చావు తప్పి కన్నులొట్టపోయినట్టు. సేకరణ శ్రీ ఎన్కే బాబు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. మనలో చాలామంది ప్రమాదం నుండి బయటపడినప్పుడు తరచుగా చావు తప్పి కన్ను రొట్టపోయినట్లయింది అని అనటం వింటూ ఉంటాం. అసలు ఆ వాక్యం ఎలా వచ్చిందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో భరతుడు శ్రీరామచంద్రుడు పాదుకులను గ్రహించి వెళ్లిన తరువాత రాముడు, సీత, లక్ష్మణుడు చిత్రకూట పర్వతానికి చేరారు. ఆ పర్వత ప్రాంతంలో సీతారాములు సుఖమయంగా జీవిస్తున్న రోజుల్లో ఒక రోజున ఆ కొండకు ఈశాన్య దిక్కున కింది భాగంలో ఉన్న సుందరమైన ప్రదేశానికి సీతారాములు చేరుకున్నారు. అనేక పరిమళ పుష్పభరితమైన తరువులతో, పండ్లతో నిండి ఉన్న చెట్లతో ఆ ప్రదేశమంతా ఎంతో అందంగా ఉంది. సీతాదేవి ఆ సెలయేట్లో స్నానం చేసి పక్కనే ఉన్న కొండ బండ మీద బట్టలను తడి ఆర్చుకుంటున్నప్పుడు ఇంద్రుడు పుత్రుడు గర్వంతోనూ మూర్ఖత్వంతోనూ కాకి రూపంలో అక్కడికి వచ్చి సీతాదేవిని ముక్కుతో పొడిచాడు. ఆమె పక్కనే ఉన్న మట్టిగడ్డలను తీసి ఆ కాకి మీదకి విసిరికొట్టింది. అయినా మరికొద్దిసేపు దూరంగా వెళ్ళినట్టే వెళ్ళి ఆ కాకి మళ్లీ వచ్చి సీతాదేవిని బాధించసాగింది. రాముడు రాగానే కాకి ఎటో వెళ్ళిపోయింది. ఆ ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు సీతారాములిద్దరూ ముచ్చటించుకున్నారు. మంద్ర మలయ మారుతం వీస్తూ ఉండగా రాముడికి మెల్లగా కునుకు పట్టింది. సీత ఆయన తలను తన ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చుతున్నప్పుడు కాకి మళ్లీ వచ్చి తన ముక్కుతో కాళ్లతో సీతను రక్కి పొడిచింది. ఆ గాయం నుండి స్రవించిన రక్తబిందువులు శ్రీరాముడి మీద పడ్డాయి. వెంటనే ఆయనకి మెలకు వచ్చింది. తన మీద రక్తపు బుట్లు పడడానికి కారణం తెలుసుకోవడానికి ఆయనకి ఎంతో సమయం పట్టలేదు. తన ఎదురుగా ముక్కుకు గోళ్లకు రక్తం అంటి ఉన్న కాకిని చూసి తాను కూర్చున్న దర్భాసనం నుండి ఒక దర్భను తీసి దాన్ని మంత్రించి బ్రహ్మాస్త్రంగా కాకి మీదకు ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం కాలాగ్నిలాగా జ్వలిస్తూ కాకిని వెంటపడి తరమసాగింది. అప్పుడు ఆ కాకి తనను తాను రక్షించుకోవటానికి దేవేంద్రుడి దగ్గరకు, మిగిలిన అన్ని లోకాలకు తిరిగింది. కానీ రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుని కాకిని రక్షించే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. అప్పుడు ఆ కాకి లోకాలన్నీ తిరిగి తిరిగి చివరికి రాముడి వద్దకే వచ్చి ఆయన పాదాల మీద పడి శరణు వేడింది. శరణన్న వారిని రక్షించే తత్వం ఉన్న శ్రీరామచంద్రుడు ఆ కాకికి అభయం ఇచ్చాడు. కానీ అంతలోనే మరి తాను ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి తిరుగుండదని, మరి ఆ అస్త్రం మాట ఏమిటని కాకిని అడిగాడు. అప్పటికి గాని గర్వాంధుడు మూఢుడు అయిన కాకికి తాను చేసిన తప్పేమిటో పూర్తిగా తెలిసి రాలేదు. ఎంతో మంచి మనసుతో తనకు అభయం ఇచ్చిన శ్రీరామచంద్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తాను గౌరవించడం తన విధి అని, అలా చేసైనా తన వల్ల జరిగిన తప్పునకు కొంతవరకైనా పరిహారాన్ని చెల్లించుకోవాలన్న ఒక ఆలోచనకు ఆ కాకి వచ్చింది. వెంటనే రాముడు పాదాల మీద తన తలను వాల్చి బ్రహ్మాస్త్రం వ్యర్థం కాబోదని, అది తన కుడి కన్నును తీసుకోవచ్చని కాకి వినయంగా రాముడికి చెప్పింది. కాకి అన్నట్లుగానే రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కాకి కుడి కన్నును దహించి వేసింది. దాంతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అయి ఎలాగో ఒకలాగా ప్రాణాలను దక్కించుకుంది కాకి. తాను ఇంద్రుడి కొడుకునన్న ఒక అహంభావం వల్ల ఆ కాకి చివరకు అలా తన కన్నును పోగొట్టుకోవాల్సి వచ్చింది. మీరింతవరకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు కథ విన్నారు. సేకరణ శ్రీ ఎన్కే బాబు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి